హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఇచ్చిన అమ్మాయి. ఈరోజు మనం రొయ్యల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. సండే స్పెషల్ అన్నమాట. ఫస్ట్ మనం కొన్ని రొయ్యలు తీసుకుందాం. అలా తీసుకున్న రొయ్యల్ని వాటర్లో వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత కారం, అలానే ఉప్పు, ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నిమ్మకాయలు కూడా తీసుకుందాం. అలా తీసుకున్న నిమ్మకాయల్ని వాష్ చేసుకుని రసం పిండుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుందాం. అలా బాణీ పెట్టినాక ఆయిల్ పోసుకుందాము. అలా ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. అలా హీట్ అయినాక మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము గట్టితో తిప్పుతూ. అలా గట్టితో తిప్పుతూ ఉన్నాక మనం ఒక బౌల్లోకి తీసుకుందాము అవి ఫ్రై అయినాక. అలా బౌల్లోకి తీసుకున్నాక మనం కరివేపాకును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. లాస్ట్లో గార్నిష్లా వేసుకుందాము. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాం కదా, ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకున్నాక మనం ఇప్పుడు దాకా తీసుకున్న పదార్థాలన్నిటిని మన రొయ్యల్లోకి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి కింద. ఫస్ట్ మనం కారం తీసుకుందాము. కొంచెం కారం వేసుకుందాము, తగినంత యాడ్ చేసుకోవచ్చు. అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాల పొడి కూడా వేసుకుందాము. ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం, ఫ్రై చేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అలానే మనం నిమ్మకాయ నుంచి నిమ్మరసం పిండుకున్నాం కదా, అది కూడా వేసుకుందాము. వేసి బాగా కలుపుకుందాము. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకుందాము. అలా ఆయిల్ వేసినాక బాగా కలపాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. అలా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన రొయ్యల పచ్చడి రెడీ అయిపోయిద్ది అన్నమాట. వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.